హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అలాగే సీనియర్ నటి రాధా ప్రశాంతి గారు. నేను టైగర్, టీ ఫర్ టైగర్ అంటే మా ఇంటి పేరు తమటాల. కేసీఆర్ గారు ఉంటుంది లేదండి ఊరు సిద్దిపేట. ఆర్టిస్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ, ఆడికి మాట్లాడే హక్కు ఉంటుంది అట. నాకు తెలీదు ఆవిడ ఎలాగ కష్టపడి కసి తీర్చుకున్నారో నాకంటూ ఒక రోజు వస్తుందన్న ఆశతో బ్రతుకుతున్నానండి. ఒక్క ఛానల్ వాళ్ళు రాలేదు, మన ఫేస్బుక్లో కూడా పెట్టా. రాజకుమార్ హీరో, అతను అదే ఏమంటారు చిరంజీవి కట్స్ ఉంటాయి. మీరు నమ్ముతారు లేదా, నేను ఉంటున్న ఇల్లు ఉంది, దాని మీద లోన్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఈ ఎస్టీ ఎస్సీ ముస్లిం హిందూ ఎవరైనా కూడా ఎవరైతే నాటకాల్లో ఆడేటప్పుడు కామెంట్ చేశారో వాళ్ళ సినిమాలు చేసేటప్పుడు మళ్ళీ మనం గ్రేట్గా కనిపించాం. ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారికి చేసుకున్నట్టు రాధా ప్రశాంతి గారికి లైన్లో అక్కినేని గారు ఏమైనా పెడుతున్నారని ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అలా మేనమామ కూడా ఒక టాప్ హీరో. ఇన్నుండి కూడా ఆ అమ్మాయి నెక్స్ట్ సినిమా ఎందుకు చేయలేదు? మనకి ఎంత టాలెంట్ ఉంది అన్నది ఇండస్ట్రీకి కాదమ్మా కావాల్సింది. తెర మీద నటించడం కాదు, జీవితంలో నటించడం నేర్చుకుంటే నువ్వు పైనకి వస్తావన్నారు. బిగినింగ్ స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని కాబట్టి నాకు క్యారెక్టర్ ఇస్తే రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే సంతోషం. అదే డప్పులు వాయిస్తారు చూడండి, వాళ్ళు ఏమంటే ఈ సంబరాలకి చావులకి ఆటికి వాయిస్తారండి. అంత గొప్ప వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళే మీకు ఏమి చేయకపోతే మరి నేనేం చేయగలను? పాపం పిడుగు ధర్మం గొడుగు మా అమ్మ మాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం ఇది. ఛార్జీలకో లేకపోతే అక్కడ టిఫిన్లో నాతో ఒక ఎస్కార్ట్ ఒక సూట్ కేసు పట్టుకొని ఒకడు బాయ్ వచ్చేవాడు, ఆడికే ఇచ్చేసేదాన్ని. ఆయనకి పస్తులతో పంపించడం నాకు ఇష్టం లేదని చేతికి నుంగరం ఇచ్చారంటండి. నాటకాలు డ్రామాలు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మా నాన్నగారు పోయిన తర్వాత నేను పైనకి వచ్చాను కాబట్టి. అండ్ కలంకిత ఈటీవీ వాళ్ళదే. అండ్ లేడీ డిటెక్టివ్. నాకంటూ ఆయుష్ భగవంతుడు అన్నవాడు ఇస్తే ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్ వన్ డే. ఎక్కడికో వెళ్ళి ఊర్వశి అవార్డు తీసుకున్న తర్వాత శారద గారికి ఇక్కడ గుర్తించారు అప్పుడు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాను, పర్వాలేదు, భగవంతుడి దయ. మీలాంటి వాళ్ళు పెద్దలు. ఓకే మేడం, మీరు సినీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా క్యారెక్టర్స్ యాక్ట్ చేశారు మీరు, కానీ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఎందుకు తీసుకోలేకపోయారు? అన్ని చిన్న చిన్న వాటితోటే ఎందుకు సర్దుకుపోయారు? అట్లా గుడ్డివాడు ఏం కోరుకుంటాడు? చూపు రావాలనే కదా. బట్ ఒక ఆర్టిస్ట్గా నేను కూడా మంచి క్యారెక్టర్లు రావాలని నేను అనుకుంటాను. జనరల్గా అనుకునేది అదే. ఆ థాట్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. రాలేదు అంటే కొన్ని పరిస్థితులు. పరిస్థితులు అంటే ఎట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు మంచి క్యారెక్టర్లు రావాలనే ఎక్స్పెక్టేషన్తోనే వచ్చాము. ప్రతి ఆర్టిస్ట్ నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా మంచి క్యారెక్టర్లు రావాలి, గుర్తింపు ఆడియన్స్లో మనకు ఉండాలి అనే వస్తారు. బట్ కొన్ని వచ్చాయి మంచివే, కొన్ని రాకపోవటానికి కూడా కారణాలు అంటే ఓపెనింగ్లో నేనుండి క్యారెక్టర్లో వేరే ఆర్టిస్టులు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ కొన్ని పరిస్థితులు వాళ్ళు చెప్పినట్టు కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాల్లో. ఓకే, కొన్ని ఇండస్ట్రీ కోసం మరి బహుశా తెలుసు కొంతమందికి. నేను ఆర్టిస్ట్ని ఫ్రమ్ ది బిగినింగ్ స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని కాబట్టి నాకు క్యారెక్టర్ ఇస్తే రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే సంతోషం. కష్టపడి చేయాలని ఉద్దేశంతోనే వచ్చాను. రాలేదు అంటే కాంప్రమైజ్ కాకపోవటానికే, అంటే ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడం అనేది ఒకే కారణం, ఇంకంతే. ఓకే మేడం, తర్వాత మీరు సీరియల్స్లో కూడా చేశారు. అన్వేషిత సీరియల్లో మంచి క్యారెక్టర్ చేశారు మీరు, కాత్యాయని. అది చాలా మంది అసలు ఈటీవీ స్టార్ట్ అయింది, ఆ ఛానల్ స్టార్ట్ అయింది అన్వేషిత సీరియల్తో. అందులో మీరు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు? చేశాను సీరియల్స్ కూడా. ఇప్పుడు వీరమస్తాన్ రావు గారు సీనియర్ డైరెక్టర్, నారియాగమని జెమినికి నాగబాబు గారి కాంబినేషన్లో చేశాను. అండ్ కలంకిత ఈటీవీ వాళ్ళదే. అండ్ లేడీ డిటెక్టివ్ వంశీ గారి డైరెక్షన్, అంటే పెద్ద వంశీ గారు సితారా డైరెక్టర్. కొన్ని చేశాను సీరియల్లో. అయితే నేను సీరియల్లో అప్పుడు ఆఫర్స్ మంచిగానే వచ్చాయి. అట్ ద సేమ్ టైం నాకు తెలుగు ఫీల్డ్లో గుర్తింపు పెద్దగా రాలేదని మలయాళంలో హీరోయిన్గా ఆఫర్ వస్తే అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. సో అప్పుడు కొంచెం అంటే 1 year అక్కడ కాన్సన్ట్రేషన్, అంటే తమిళ్ కానీ మలయాళం కానీ ఎనీ లాంగ్వేజ్ వస్తే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా ఇండస్ట్రీ ఎప్పుడు గుర్తించింది? శారద గారు అయితేనేమి, వాణిశ్రీ గారు అయితేనేమి, వీళ్ళందరినీ నేను ఎలాంటి క్యారెక్టర్లు చేసి
హీరోయిన్గా గుర్తింపు ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? ఎక్కడికో వెళ్ళి ఊర్వశి అవార్డు తీసుకున్న తర్వాత శారద గారికి ఇక్కడ గుర్తించారు. అప్పుడు మరి మహానటులు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర అసలు వెతికితే కూడా కనిపించే పరిస్థితులు మావి కావు. అయితే ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు? అప్పటి నుంచి సినిమా తెలుగులోనే వాళ్ళ ఎంట్రీ తెలుగు. బట్ వేరే ఫీల్డ్కి వెళ్ళి గుర్తింపు వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు మంచి క్యారెక్టర్ల కోసమని తీసుకొని మరి అక్కడికి తీసుకోవటం జరిగింది. తర్వాత మరి మీకు గుర్తింపు వచ్చిందా? గుర్తింపు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏమొచ్చింది అంటే కొన్ని వచ్చాయని చెప్పుకోవాలి. ఎలా అంటారా, ఇప్పుడు పెళ్లి పందిరి నేను చేశాను కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో. అది కొంచెం లెంగ్తీ క్యారెక్టర్, అది హిట్ కూడా అయింది, గుర్తింపు కూడా వచ్చింది. అట్లాగే ఏమంటారు, పెళ్లి కానుక భానుమతి గారితో చేశాను. భానుమతి గారు అంటే మరి ఆవిడ పక్కన యాక్ట్ చేయడం, ఆ అవకాశం రావడం అనేది గ్రేట్. జనరల్గా అది అదృష్టమని చెప్పుకోవాలి. అలాగా కొన్ని క్యారెక్టర్లు వచ్చాయండి. కొంతమంది డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారు గోకులంలో సీత, అట్లాగా పర్వాలేదు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినవి, నేను సాటిస్ఫాక్షన్ ఈ క్యారెక్టర్ ఇలా నేను చేయగలిగాను, ఇంత మంచి క్యారెక్టర్ చేశానని చెప్పుకునేదానికైతే ఏమంత గొప్ప క్యారెక్టర్లు చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు లేవు. తర్వాత ఇంకొక పిక్చర్ అండి, పిఎన్ రామచంద్రరావు గారి డైరెక్షన్లో సహనం అని ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్. యాక్చువల్లీ ఎంత మంచి క్యారెక్టర్ అంటే, ఏదైనా ఫిల్మ్ హిట్ అవ్వాలి, జనాల్లో ఫిల్మ్ వెళ్ళాలి, క్యారెక్టర్ మంచిది ఇచ్చినప్పటికి కూడా ఆ పిక్చర్ హిట్ అయితేనే ఈ క్యారెక్టర్ ఎవరు చేశారన్నది జనాల్లోకి వెళుతుంది. భరద్వాజ గారి డైరెక్షన్లో కూతురు చేశానండి, మంచి క్యారెక్టర్, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్, ఊహ అక్క క్యారెక్టర్, సెంటిమెంట్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. దానికి అవార్డు సెకండ్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు వంశీ బర్క్లీ వాళ్ళు ఇచ్చారు. ఇలాగా కొన్ని క్యారెక్టర్లు. అండ్ అలాగే మేడం, మీరు అవార్డు అంటే గుర్తొచ్చింది, రాష్ట్రపతి అవార్డు 2013లో తీసుకున్నారు మీరు. చాలా మందికి అవార్డు తీసుకున్నారనే తెలుసు, కానీ అసలు అది దేనికోసం వచ్చింది, ఎందుకు మీరు ఏం చేయటం వల్ల వచ్చింది అనేది తెలియదు. సో మీరు చెప్తే బాగుంటుంది. అయితే చాలామందికి దేనికోసము వచ్చిందన్నది మీరు అన్నట్టు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అవార్డు ఇచ్చారు, నేషనల్ అవార్డు అనుకుంటే దానికి రీజన్ ఉంటే ఇస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, నేను చేసినవి ఏంటంటే సోషల్ వర్క్ అండి. నేను ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి నాకేమైనా రెమ్యునరేషన్ ఎవరైనా ఇస్తే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి వాళ్ళకి బుక్స్ కావాలా, లేదా ఫుడ్డా, లేదా ఫీజెస్ అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో కాకుండా కొన్ని స్కూళ్ళల్లో చదువుతారు, వాళ్ళకి ఫీజు కట్టుకొని స్తోమత ఉండదు వాళ్ళ పేరెంట్స్కి. అలాంటి వాళ్ళకి ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, హిందూ ఎవరైనా కూడా నాతో అయ్యేది, నేను దాచుకున్న డబ్బులు నేను ఎక్కడ ఫండ్ తీసుకోకుండా, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఎనీ క్రిస్టియన్ ఫండ్ కానీ ఎక్కడ నేను ₹1 తీసుకోకుండా నేను కాళ్ళకి చేతులకని దాచుకున్న డబ్బులు తీసి నేను వాళ్ళకి ఫీజులు కట్టడం జరుగుతుందండి. అది ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి నేను ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అది ముత్యంపేట్ విలేజ్ లక్షడ్పేట్ అనమాట, ఆ దగ్గర నియర్ బై ఒక సాధన కాలేజ్ అని ఉంది. అక్కడ కూడా సిన్స్ 12 years నుంచి కొంతమందికి ఫీజెస్ నేను ఒక 150 members ట్రైబల్స్, లంబాడి వాళ్ళు, ఈ గోండు వాళ్ళు అంటారు కదా, అదే ట్రైబల్స్, ఇలాగా డప్పులు వాయిస్తుంది ఇలా కొంతమందికి. అలాగా ఆ తర్వాత బ్లైండ్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హార్ట్ సర్జరీలు, లెగ్ ఏమైనా ఆపరేషన్స్ అలా ఉంటాయి. అంటే అంతా కాకపోయినా కొంత నాతో అయ్యేది నేను హెల్ప్ చేయటం. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది జానపద కళాకారులు అండి, ఎస్సీ వాళ్ళు అదే డప్పులు వాయిస్తారు చూడండి, వాళ్ళు ఏమంటే ఈ సంబరాలకి, చావులకి, ఆటికి వాయిస్తారండి. మేము అక్కడ నాగదేవత టెంపుల్ కట్టించాం మా అమ్మగారు ఊళ్ళో. ఎప్పుడు 25 years అయిపోతుంది. అంతకు ముందు ఉండింది మాదొక పెద్ద కొబ్బరి తోట, మా పూర్వీకులు సంపాదించింది అది. అక్కడ పుట్టుంటే ఆ పుట్టకనమాట పోతన్న మా ఇంటి దేవుడు. ఆ పుట్టకనమాట బయట పాము తిరుగుతుంది, వీళ్ళు భయపడి కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక టెంపుల్ కట్టించాం. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అది మా దేవుడు
పలానా వాళ్ళు తమటాల అంటే మా ఇంటి పేరు, తమటాల వెంకన్ననాయుడు అంటే మా నాన్నగారి పేరు, తమటాల నారాయణ గారు అంటే మా తాతగారి పేరు. వాళ్ళ పేరు ఆ ఏరియాలో ఉంది కనుక ఆ పేరు చెడిపోకుండా మా ఆస్తులు పోయినా నేను సొంతంగా నాటకాలు, డ్రామాలు, సినిమాలు సంపాదించిన డబ్బుతో ఒక టెంపుల్ కట్టించానండి. అదొకటి. తర్వాత వచ్చేసి ఈ డప్పు కళాకారులకి కలెక్టర్ గారు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఏ పథకాలు ఉన్నా కూడా ఎవరు ఇల్లులు అన్నది శాంక్షన్ చేయలేదండి. వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయ్యారండి. ఎందుకు అంటే ఈ టెంపుల్కి డప్పులు వాయించడానికి వస్తారు. ఎవ్రీ ఇయర్ నేను సంబరానికి అని వెళతాను అక్కడికి, మా అమ్మగారు ఊరు. ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళిన 7వ రోజు జామి జాతర అని చేస్తారు. ఎవ్రీ ఇయర్ మా వాళ్ళు అది చేస్తారు ఆ టెంపుల్కి. ఇక్కడ బోనాల పండుగ ఎలా చేస్తాం మనం, అక్కడ మా టెంపుల్కి అనమాట అన్ని విలేజెస్ నుంచి 40-50 ఊళ్ళ నుంచి వచ్చి ఘటాలు పట్టుకుంటారు. అక్కడ డప్పులు కొట్టడానికి వీళ్ళు వస్తుంటారు ఎవ్రీ ఇయర్. వీళ్ళు ఏం చెప్తారంటే నాకు, మేడం ఇలాగ మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఈ రాజీవ్ గృహాలు అనేవి ఉన్నాయి కదా, మాకు ఇంతవరకు 3 years నుంచి తిరుగుతుంటే ఎవరు మాకు ఏ హౌజెస్ శాంక్షన్ చేయలేదు, కలెక్టర్కి అర్జీ కూడా పెట్టుకున్నాము. సో వాళ్ళు కూడా మాకు ఇంతవరకు ఏ న్యాయం చేయలేదు అంటే నేను అన్నాను, ఏమండి అంత గొప్ప వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళే మీకు ఏమి చేయకపోతే, ఆఫ్టర్ ఆల్ నేను సినిమాలో యాక్ట్ చేసుకుని ఏదో వచ్చిన ఇన్కమ్తో నేను ఏదో ఇక్కడ మా అమ్మగారి టెంపుల్ అప్పుడెప్పుడో మా పుట్టింటి వాళ్ళ టెంపుల్ ఉందని నేను ఇయర్లీ వన్స్ వస్తున్నాను, మరి నేనేం చేయగలను, నాకు మీరు ఇల్లు లేవు అని చెప్పేసి అడిగితే నేనేం చేయాలి? అంత ఫండ్స్ ఉంటాయి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫండ్ 3 కోట్లు 5 కోట్లు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంటాయి. గుడి కానీ, బడి కానీ, ఇల్లు కానీ ఏదైనా వాళ్ళు చేయొచ్చు ఆ డబ్బుతో. అలాంటి వాళ్ళు చేయింది మరి నేను ఎలా చేస్తాను? నేనేం టాటా బిర్లా బ్యాక్గ్రౌండ్ కాదు, నేను కష్టపడి పైనకి వచ్చాను. లేదు మేడం మీరు ఏదైనా ఒక హెల్ప్ చేయాలి, ఒక మాటైనా చెప్పాలి, లేదు మీతో ఏదైనా మీరు చేయాలి, మేము మగాళ్ళం ఆడపనులకు వెళ్తున్నాం, మగాళ్ళం డప్పులు వాయిస్తాం, సావో చంబరాలు ఉంటాయి, అవి ఎప్పుడూ ఉండవు, ఇయర్లీ ఉండవు, ఎప్పుడో ఒకసారి. ఒట్టప్పుడు గాబు, ఉడుపులు, కోతలు ఆడవాళ్ళు చేసే పనులకు వెళ్తుంటాం మేడం, మాకు ఆ ఇల్లు అయితే ఎలాగో మీరు ఒక గుడిసెలు, మేము ఒక 20 మంది 25 మంది ఉన్నాము, మాకు ఒక ఇల్లులు ఏర్పాటు చేసే అది చేయండి అంటే మా హస్బెండ్తో చెప్పి కొంత నేను ఏమంటారు కొంత అమౌంట్ నాతో అయ్యేది నేను చేశాను. వాళ్ళు ఒక 25 మందికి ఇల్లులు ఏర్పాటు ఆ విధంగా చేశామండి. ఆ తర్వాత అనమాట వాళ్ళు ఆ విధంగా కట్టుకొని ఇలాగనమాట నా దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అవుతారు. ఓకే మేడం, మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత మీరు చిన్నగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి వాటిని అంతా చూసి మిమ్మల్ని అడగడం మొదలుపెట్టారు, మీరు చేయాల్సిన హెల్ప్ అంతా చేశారు వాళ్ళకి. సో కెరీర్ స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు కొన్ని విషయాల కోసం, క్యారెక్టర్స్ కోసం కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పారు కదా, సో ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది? ఎలాంటి విషయాలంటే ఇప్పుడు ఫిలిం ఫీల్డ్లో ఎలాంటి విషయాలంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు హీరో, హీరోయిన్ లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు అంటే వాళ్ళకు అనుకూలంగా అంటే వాళ్ళు చెప్పినట్టు కొన్ని విషయాలు నాకు నా మనసుకి నచ్చనివి, నాకు ఇష్టం లేనివి నేను చావడానికైనా సిద్ధపడతాను. బట్ కొన్ని విషయాలు మా ఇంట్లో చెప్తే కూడా నేను, మా ఇంట్లో అంటే నా పేరెంట్స్ కావచ్చు, నా హస్బెండ్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, కొన్ని ఎబ్బెట్గా నాకు అనిపించినవి నేను చేయనండి. ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తాను, లేదా ఆఫర్ వచ్చినా వదులుకోవడానికి సిద్ధపడతాను. బట్ ఆత్మవంచన చేసుకొని నేను ఏ పని చేయలేను. అది మీరు అర్థం చేసుకోండి. అంత బాధ కలిగించే సందర్భాలు ఉంటాయంటారు? బాధ కలిగించే సందర్భాలు ఉంటాయని నేను చెప్పనండి. అయితే అన్ని ఫీల్డ్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. బాధ కలిగించే సందర్భాలు వేరు, మనకి ఈ పేరు, ఫేము, నేమ్ కోసమని కొన్ని విషయాలు ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు మీరు అడుగుతున్నారు బాధ కలిగించంటే, బాధ అంటే వేరే విధంగా ఇప్పుడు మన ఇంట్లో జరగకూడదు ఏదైనా జరిగితే బాధపడతాం. ఎవడైనా ఒక కామెంట్ మనకి ఎవడైనా చేస్తాడు, మనం అలాంటి మనుషులం కాకపోతే అది కూడా మనకి పెట్టేది బాధే. అలా కాకుండా వేరే విధంగా వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళు చెప్పినట్టు కొన్ని విషయాల్లో వినాలి అంటే నాకు పర్వాలేదు, క్యారెక్టర్ లేకపోయినా మనకంటూ భగవంతుడు ఏదో ఒకరోజు చూస్తాడు, ఒకరోజు వస్తుంది. అలాగని ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్ళని చెప్పను. మరి ఇప్పుడు నేను 100 సినిమాలు చేశానంటే కారణం ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఆర్టిస్ట్ని చేయగలని అంటే ఈ క్యారెక్టర్ ఇస్తే ఆ అమ్మాయి కేకుల్లాగా తినకుండా చక్కగా మనకి ఆర్టిస్ట్ మనకి కావాల్సిన టైంలో మనము ఆ ఆర్టిస్ట్కి తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఫిల్మ్ సేవ్ అవుతుంది అని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెడు అన్నది ఒక ఫిలిం ఫీల్డ్లోనే ఉంటుందని నేను చెప్పను. ప్రతి ఫీల్డ్లో కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నేను కొన్ని విషయాలంటే నాకు ఇష్టం లేని విషయాలు, నాకు బాధ పెట్టే విషయాలు నేను కాంప్రమైజ్ అయ్యి చెప్పినవి
అంటే క్యారెక్టర్ వరకు నేను వింటానండి, క్యారెక్టర్ వరకు నేను ఆర్టిస్ట్ని, నేను చాలా కష్టపడి నాటకాలు, డ్రామాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మా నాన్నగారు పోయిన తర్వాత నేను పైనకి వచ్చాను కాబట్టి దట్టు నేను అవార్డ్స్ కూడా అప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందే కళాసాగర్ అవార్డు తీసుకున్నాను. తీర్పు నాటికి 87లో శివరంజని అవార్డు రాధా చేతుల మీదుగా తీసుకున్నాను. అప్పుడు నటి అంటే చిరంజీవి గారితో వీళ్ళతో ఎన్ని సినిమాలు, ఆవిడ మంచి డాన్సర్ కూడా, ఆవిడ చేతుల మీదుగా నేను 87లో నేను తీర్పు నాటికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్నాను మెడ్రాస్లో. అప్పటికి నేను ఫిల్మ్ ఫీల్డ్కి రాలేదు, నేను ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చింది 92. మరి అప్పుడు నేను ఫస్ట్ టైం నేను అంటే తెర మీద ఆర్టిస్టులకు చూడటం వేరు, నేను ఒక నాటకానికి గాను అవార్డు తీసుకునేటప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు, మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉన్నారు అప్పుడు, ఏది మెడ్రాసు కళాసాగర్ థియేటర్కి, వారు సుధాకర్ గారు, జంజాల గారు, అంజలీదేవి గారు, ఎంతమంది ఆర్టిస్టులు. అంటే రోజు నాటకాలు అవుతుంటే అంటే జడ్జిమెంట్ చేయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, దాసరి గారు ఒక్కళ్ళు కాదండి, నేను ఫస్ట్ టైం నేను వాళ్ళందరికీ మెడ్రాస్లో చూసింది. ఆ తర్వాతని నేను అనుకోలేదండి ఫిల్మ్ ఫీల్డ్కి వస్తానని, అనుకోలేదు, కావాలని రాలేదు. నేను కూచిపూడి డ్యాన్స్ మన వెంపటి చిన్న సత్యం గారు గురువు గారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వైజాగ్లో ఉంటే కళాక్షేత్రని వీక్లీ 2 times వెళ్ళి నేను అక్కడ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నానండి ఒక 3 years. అలాగని ఆ ప్రదర్శనలు అప్పుడప్పుడు ఇవ్వటం, ఈ నాటకాలని ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం, ఇలాంటి ప్రదర్శన ఇచ్చేటప్పుడు నాకు వైజాగ్లో ఒక కెమెరామెన్ చూశాడండి, యాక్చువల్లీ సుధాకర్ రెడ్డి అని కెమెరామెన్. ఆయన నాకు ఈవిడెవరో టాల్గా ఉన్నారు, కళ్ళు ముక్కు ఇదంతా బాగానే ఉంది, డాన్స్ చేస్తుంది, కొత్త సినిమాల్లో అంటే కొత్త హీరోయిన్ కావాలి కాబట్టి వాళ్ళు అడుగుదామని, నేను అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, వారు వచ్చేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ అని మేము ఇస్తుండేటప్పుడు ఈ సినిమా వాళ్ళు చూసి మా వాళ్ళకి వచ్చి అడిగారు. అంటే ఇట్లాగానే మా మదర్ ఏమన్నారు, మేము కాపులం, మేము నాయుడుస్, మా ఇంట్లో మా కుటుంబాల్లో ఎవరు ఈ సినిమా ఫీల్డ్లో లేరు బాబు, మాకేదో కొన్ని పరిస్థితులు బాగాలేక మా పాప ఏదో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అని నాటకాలని ఇలాంటివి ఇది చేస్తుంది, ఇవి కూడా మాకు ఇష్టం లేదు, మా కుటుంబాల్లో చాలామంది మా పరువులు పోతున్నట్టు, అంటే ఏంటి ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తే మా జాతిలో ఎవరు ఇలా లేరు, ఈ స్టేజ్లు ఎక్కడాలేమిటి, ఈ ప్రోగ్రామ్స్ ఏంటని ఇట్లా కూడా అప్పట్లో కామెంట్స్. ఎందుకంటే ఎవరికున్న ఇవి ఏమండి, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి అనే నోళ్ళు మాత్రం చాలా ఉంటాయి. మనం ఒక స్టేజీకి వచ్చేటప్పుడు ఏ కష్టపడి పైనకి వచ్చామో అప్పుడు ఆ కష్టంలో ఉండేటప్పుడు ఆదుకొని ఎవరు ఇలాంటి స్టేజ్కి వచ్చేటప్పుడు మా అమ్మాయి ఆ సినిమాలో చేసింది, ఎవరైతే నాటకాల్లో ఆడేటప్పుడు కామెంట్ చేశారో వాళ్ళ సినిమాలు చేసేటప్పుడు మళ్ళీ మనం గ్రేట్గా కనిపించాం. మనం ఒక స్టేజ్కి వచ్చి ఒక రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునేటప్పుడు మా రిలేటివ్, మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన అమ్మాయి అని చెప్పుకుంటారు. ఇలా కాదండి, కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరైతే ఆదుకుంటారో చచ్చేంత వరకు వాళ్ళు గుండెల్లో ఉండిపోతారండి. మర్చిపోవాలని అనుకున్నా అవి గుర్తొస్తాయి, మంచి కానీ చెడు కానీ. నాట్ ఓన్లీ కష్టం అని చెప్పను, సుఖమే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకున్నవి. బట్ నేను చాలా స్ట్రగుల్ అయి పైనకి వచ్చాను, చాలా కష్టాలు చూసి వచ్చారు, ఎక్స్పెరిమెంట్లు చేసిన అమ్మాయిని నేను. ఏదో సినిమా ఫీల్డ్లో అర్ధరాత్రి మనకేదో ఆఫర్ కోసం ఎక్కడికో వెళ్ళిపోదాము, లేదు పొలిటికల్ ఫీల్డు అర్ధరాత్రి వెళ్ళిపోయి తమిళనాడు జయలలిత అమ్మగారిలాగా నేనేదో పవర్ సంపాదించుకుందాము, ఇది కాదండి. ఆవిడ ఎలాగ కష్టపడి కసి తీర్చుకున్నారో నాకంటూ ఒక రోజు వస్తుందన్న ఆశతో బ్రతుకుతున్నానండి. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న చరిత్ర నాకు లేదు. అర్ధరాత్రి అడ్డంగా వెళ్ళిపోయి పవర్ సంపాదించుకొని ఏ మినిస్టర్ ఎమ్మెల్యే అయిపోదామని ఇంట్రెస్ట్ నాకు లేదు. నా ఇంట్లో కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్. అసలు ఈ సోషల్ వర్క్ అని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, నాకున్న టాలెంట్కి అడ్డదారుల్లో నేను వెళ్ళాలి అంటే అర్ధరాత్రి నేను వచ్చేసేమో పవర్ సంపాదించుకుంటా, బట్ ఆ అర్ధరాత్రి అడ్డంగా ఎందుకు వెళ్ళి సంపాదించుకోవాలి? అలాంటి వాళ్ళు ఎప్పుడు స్టాండ్ అవ్వలేరండి. కొన్ని చరిత్రలు చూడండి, నాకు రేణుకా చౌదరి గారంటే ఇష్టం, తమిళనాడు జయలలిత గారంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇందిరాగాంధీ గారు అంటే నేను ఫస్ట్ ఇష్టపడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. నాకు అప్పుడు రాజకీయాల కోసం కూడా తెలీదు. వీళ్ళు శక్తులు నా దృష్టిలో ఏంటి, 3 శక్తులు. వాళ్ళు ఎవరైనా ఏ రంగమైనా కానీ నేను కసి తీర్చుకొని కష్టపడి ఎవరైతే పైనకి వస్తారో వాళ్ళని నేను ఏమంటారు ఒక దీనిగా తీసుకుంటాను, ఆదర్శంగా. ఓకే,
ఫస్ట్ నా తల్లికి తీసుకున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాతని మాకున్న ఆస్తులు ఆక్రమించేసి వేళ్ళు ముద్రలు వేయించేసి 1000 రూపాయలు తీసుకున్న దగ్గర అదే వీళ్ళు వచ్చేసి 5 లక్షలు 10 లక్షలు అంటే 5,000 తీసుకున్న దగ్గర 5 లక్షలు 1000 రూపాయలు తీసుకున్న దగ్గర 10 లక్షలు ఇలాగ తీసుకున్నారని చెప్పేసేసి మా ఆస్తులు తీసుకొని ఆవిడకి 20 ఏళ్ళు కోర్టులో తిప్పించారండి. ఆ కోర్టు ఫీజులు కట్టడం కోసమని ఒంటి మీద నగలు మెళ్ళున్న పుస్తులు ఇత్తడి బిందులతో సహా తాకట్లు పెట్టేసేసి మా మదర్ కోర్టులకి తిరిగేదండి. నేను అది కళ్ళతో చూశాను, ఆ లైఫ్ ఏంటో చూశాను నేను. మరి అలా కొన్ని వందలు వేల ఎకరాలున్న పేరున్న తమటాల నారాయణ, తమటాల వెంకన్న అంటే ఆ ఏరియాలో అన్ని 100 ఎకరాలు ఉన్న ఫ్యామిలీ అండి. నాటకాలు డ్రామాలు వాళ్ళు అప్పుడు ఇస్తే 400 500 ఇస్తే ఎక్కువ అండి. అవి కూడా ఏంటి ఊరికే సరదాగా బస్ ఛార్జీలకో లేకపోతే అక్కడ టిఫిన్లో నాతో ఒక ఎస్కార్ట్ ఒక సూట్ కేసు పట్టుకొని ఒకడు బాయ్ వచ్చేవాడు, ఆడికే ఇచ్చేసేదాన్ని. ఎందుకు నేను నేను వెళ్ళేదాన్ని అంటే ఎవరికి తల వంచకూడదు, అడుక్కోకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒకసారి 2 సార్లు హెల్ప్ చేస్తారండి, లైఫ్ లాంగ్ ఎవడు హెల్ప్ చేయడు. కట్టుకున్నవాడు ఉండడు, కన్నవాళ్ళు ఉండరు. మరి పోతే తోడబుట్టిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి లైఫ్లు వాళ్ళవి. ఓకే, అందుకే చెడిపోయి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి కానీ బ్రతికుండు బంధువు దగ్గరికి పోకూడదు అన్న ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఉంటప్పుడు ఎలా చూస్తారు, లేనప్పుడు ఎలా చూస్తారన్న ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. కాబట్టి నేను ఎప్పుడూ ఆత్మవంచన చేసుకొని ఏ పని చేయదలుచుకోలేదండి. ఇవన్నీ నాకు ఈ ముగ్గురు, ఇందాక మీరు లీడర్ కోసం నేను చెప్పాక తమిళనాడు జయలలిత గారు, రేణుకా చౌదరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరాగాంధీ గారు, వీళ్ళ నుంచి వీళ్ళు ఏం చేశారు, ఒక శక్తి, ఒక స్త్రీ శక్తి అంటే ఎలా ఉండాలి. ఎవరో పరిచయం అయ్యారు, వాళ్ళతో ఒక ఫోన్ చేయించుకుందాము, లేకపోతే ఈ పని చేయించుకుందాం, 10 మందికి ఉద్యోగాలు వేయించుకుందాం, లేదా ఎవరి దగ్గర నుంచో ఫండ్ తీసుకుందాం, నేను ఇది ఉద్ధరిస్తున్నాను కదా ఏమండి మీరు ఫండ్ ఇవ్వండి అని. నో, నథింగ్. నేను ఇచ్చింది రూపాయి అయినా నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. నేను టైగర్, టీ ఫర్ టైగర్ అంటే మా ఇంటి పేరు తమటాల. టీ అంటే ఇప్పుడు కూడా మా హస్బెండ్ మా అత్తగారి నేమ్ నేను వాడటం లేదు, వాళ్ళు అప్పిడి వాళ్ళ ఇంటి పేరు. అని చెప్పేసి ఆధార్ కార్డులో పెట్టుకున్నారు, ఇంకో దారి పెట్టుకున్నారు. టీ అన్నది మాత్రమే నా ఫేస్బుక్తో సహా టీ, నా బ్యాంక్ అకౌంట్స్తో సహా టీ. అప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మా అసోసియేషన్ టీ, ఏ అసోసియేషన్లో ఉన్న టీ ఫర్ టైగర్, దట్స్ కాల్డ్ ఆర్పి, దట్స్ ఆల్. నేను గుంపుల్లో గోవిందం కాకూడదు, కాను. నాకంటూ బ్రతికే అంటే నాకంటూ ఆయుష్ భగవంతుడు అన్నవాడు ఇస్తే ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్ వన్ డే, దట్స్ ఆల్. ఇది నా యొక్క ఏమంటారు ఒపీనియన్. అంటే ఇది నేను ఇలా చెప్తున్నందుకు నేనేదో గొప్పని కాదు. స్త్రీ శక్తి అవార్డు భగవంతుడి దయ వల్ల నేను పడ్డ కష్టానికి నేను దాచుకున్న ఏమండి, మనం అప్పుల్లో ఉంటూ కూడా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలన్నది అది ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. సావిత్రి గారు మహానటి, ఆవిడన్న సినిమాలు యాక్ట్ చేసి ఒక్కడు కూడాని ఎవరైనా వాళ్ళ ఇంటికంటూ వస్తే తిండి పెట్టకుండా పంపించేవాళ్ళు కారంట. మొన్న నేను ఎప్పుడో ఆవిడ లైఫ్ హిస్టరీ ఫేస్బుక్లో పెడితే నేను చదివాను, ఒక గోల్డ్ స్టాచ్ లాంటిది ఇంత సావిత్రమ్మది పెట్టి వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చేటప్పుడు ఏమీ లేకపోతే ఇంట్లో ఒక అదే మేకప్ మ్యానో బాయ్ ఎవరో ఉంటే చేతుకున్న ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా, ఆయనకి పస్తులతో పంపించడం నాకు ఇష్టం లేదని చేతుకున్న ఉంగరం ఇచ్చారంటండి. ఇలాంటి చరిత్రలు నేను చదువుతానండి. ఇలాంటి చరిత్రలు ఎందుకు చదువుతానంటే మేం గొప్పవాళ్ళం కాదు, ఎతికితే ఎక్కడుంటామో కూడా కనిపించం. మనం చేసిందేంటి, చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు చేస్తారు? బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి చేస్తారు, పబ్లిసిటీ కోసం చేసుకుంటారు. నాకు తినడానికి ఉన్నా లేకపోయినా నాకు ఉండడానికి, మీరు నమ్ముతారో లేదో, నేను ఉంటున్న ఇల్లు ఉంది, దాని మీద లోన్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉంది. నేను 15 లక్షలు తీసుకున్నాను 2005లో. ఇప్పుడు వాళ్ళకి 18 లక్షలు నేను కట్టాను. ఇంకా 10 లక్షలు వడ్డీ ఇవ్వాలి, లేకపోతే పేపర్స్ ఇవ్వమని చెప్పేసి ఇదొక టార్చర్ నాకుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్పలు చెప్పుకొని మాకు 10 మేళ్ళు ఉన్నాయి, 10 లేకపోతే ఆఫీసులు ఉన్నాయి, మేము ఇది ఉద్ధరించామని చెప్పుకునే చరిత్ర కాదండి. నాకు అది ఉంటే ఏమండి నేను కట్టేశాను మీకు, మీరు ఇంతెందుకు మీరు అడుగుతున్నారు? మీరు 15 లక్షలు 2005లో ఇస్తే నేను 20 ఏళ్ళకి కానీ తీసుకున్నాను, 10 ఏళ్ళు కూడా కాలేదు. మీరు క్లియర్ చేస్తా 18 లక్షలు ఇచ్చాను, ఇంకొక 10 లక్షలు ఇవ్వండి, ఇంకొక 8 లక్షలు ఇవ్వండి, లేకపోతే పేపర్లు ఇవ్వండి అంటే నేను 2-3 lakhs కంటే ఎక్కువ ఇవ్వను, మహా అయితే 4 lakhs. అప్పటికి కూడా మీరు ఇచ్చిన 15 లక్షలకి నేను 7 లక్షలు మీకు ఎక్స్ట్రా ఓన్లీ ఇంట్రెస్ట్ ఇస్తున్నట్టు.
అని చెప్పేసి కూడా అంటే వాళ్ళు పేపర్లు కూడా ఇవ్వటం లేదు. సో నా ఇంటి మీద లోన్ ఉన్నప్పటికి కూడా నాకు నేనున్న దాంట్లో దాచుకుని తీసి నా ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఇస్తున్నానంటే ఇది గ్రేటా? 5 కోట్లు ఫండ్ ఉంచుకొని ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ గూడనో బడనో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు పెట్టుకొని వాళ్ళు ఎన్జిఓలో పెట్టుకొని వాళ్ళ మనుషులకు మాత్రమే ఇచ్చి వేరే వాళ్ళకి వీళ్ళు ఇవ్వకుండా అలాంటి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు నా ఇంటికి వస్తే నాకు 100 ఉన్నా కూడా నాతో అయ్యింది 100 రూపాయలు కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. నేను ఒంటి మీద వస్తువులు పెట్టో లేకపోతే నా ఎఫ్డి క్యాన్సిల్ చేసి ఇస్తున్నానంటే ఇది గొప్ప అది గొప్ప అండి? చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదు అవార్డు? ఎవరైనా ఈ కష్టాన్ని గుర్తించాలండి. కళ్ళు మూసుకు ఇప్పుడు అవార్డులు అందరూ కొనుక్కుంటున్నారు, డాక్టరేట్లని, ఇంకొకటని, నందులని, పందులని, ఇవన్నీ. మరి నేను ఒక ఆర్టిస్ట్గా కష్టపడి పైనకి వచ్చాను. 5,000 నాటకాలు వేశాను. రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను న్యూఢిల్లీలో. అనగనగా ఒక రాజు తీర్పు నాటికి నేను కళాసాగర్లోనే అవార్డు 13వ ఏట తీసుకున్నానండి. అప్పటికి ఇండస్ట్రీకి నేను రాలేదు. మరి అంత కసితో నేను వచ్చాను. ఇండస్ట్రీలో కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. నేను ఆర్టిస్ట్ అండి, నేను చేస్తానండి అంటే టాలెంట్ ఉంటే ఎవరికి కావాలండి? మీరు నంబర్ 1 అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి సలహా తీసుకుందామని నేను వచ్చిన కొత్తలో పెద్ద ఆయన ఇండస్ట్రీకి ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు అంటే 2 కళ్ళు లాంటి వాళ్ళు, కళామా తల్లి, ముద్దు బిడ్డలు అంటారు. నాకు అప్పుడు తెలియదు. సరే పెద్దవాళ్ళు సలహా తీసుకోవాలి. మనం ఏదో అందం ఉంది, హైట్ ఉంది, ఏదో అట్రాక్ట్ చేసి నవ్వేసి హాయ్ అండ్ బాయ్ అని చెప్పేసి పైనకి రావటం కాదు. కొంతమంది నుంచి కొన్ని సలహాలు అన్నది అవసరం. అందులో నేను స్టేజ్ నుంచి వచ్చాను. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా స్టేజ్ డ్రామాస్ ఆడి ఆడవేషాలు వేసుకుంటూ వచ్చారన్నట్టు నేను ఆయన చెప్తే విన్నాను, నేను చదివాను కూడా. అప్పుడు పశుపతి గారు అని చెప్పేసి ఇక్కడండి ఆయన ఫ్యాన్ అంట. ఏది ఇక్కడ ఊరు, ఏ ఊరు అంటే ఏమంటారు, కేసీఆర్ గారు ఉంటుంది ఏదండి ఊరు, సిద్దిపేట అండి. ఆయన వైసెస్ అసలు అక్కినేనికి వీరభిమాని అతను. ఆయన గారు కూడా ఆ రోజు ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోకి నేను వెళ్ళాను. అదే ఇప్పుడు చంద్రశేఖర్ గారు, కొండలరావు గారు వీళ్ళలాగా అక్కినేని గారికి కొంతమంది ఫ్యాన్స్. ఈ పశుపతి నాథన్ అతను కూడా బట్టతలు వేసుకొని ఆయనకి అప్పటికే ఒక 75 ఏళ్ళు 78 ఏళ్ళు ఉంటాయి. ఆయన కూడా నేను మాట్లాడేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ముందే కూర్చున్నారు. నేను సలహా కోసమని నేను వెళ్ళాను. ఆ పెద్ద ఆయనే చెప్పారు, పశుపతి అన్నతను, ఏమండి ఇలాగా సారు నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు టైం తీసుకుంటాను, మీరు రండి అని. సరే అని చెప్పేసి తెలుసు, మా బ్రదర్కి వాళ్ళకి తెలుసు. వెళ్ళా. ఆయన కీలుగుర్రం దగ్గర స్టార్ట్ చేశారు, సీతారామయ్య మనవరాల దగ్గర స్టార్ట్ చేశారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అప్పుడేమున్నాయి, ఇప్పుడేముంది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సార్ మీరు చెప్తే ఎవరైనా నన్ను పెట్టుకుంటారు సార్, నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మా నాన్నగారు చనిపోయారు సార్, నేను ఇలా నాటకాలు ఆడాను అంటే ఇలాగే అనుకోకుండా ఇలాగే మీలాగే ఒక కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారైనా ఆయన చూశారు సార్, నన్ను ఇలాగ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందంటే అప్పుడు మా వాళ్ళు పంపించలేదు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చి అడిగితే రాజకుమారి హీరో అతను, అదే ఏమంటారు చిరంజీవి కట్స్ ఉంటాయి, శ్రీదేవి నర్సింగ్ హోమ్ అన్న సినిమాలో ఎంట్రీ, అది రిలీజ్ అవ్వలే. అది 1.5 year ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఆగిపోతే పరువు ప్రతిష్ట అన్న దాంట్లో రామానాయుడు గారు తీసుకున్నారు సిస్టర్ క్యారెక్టర్కి, సుమను సురేష్కి సిస్టర్ క్యారెక్టర్. ఆ పరువు ప్రతిష్టతో నా ఎంట్రీ సినిమా ఇండస్ట్రీకి. ఫస్ట్ నేను చేసిన సినిమా రిలీజ్ కాల, కానీ రిలీజ్ అయింది ఇది పరువు ప్రతిష్ట. అలాగే నేను ఎంట్రీ అయ్యాను. అయితే నేను ఎందుకు వచ్చానంటే సార్, మీరు ఇండస్ట్రీ కోసం ఒక్క మాట నా కోసం చెప్తే ఎవరైనా తీసుకుంటారంటే, ఆయన స్ట్రైట్గా ఆలోచించి, సార్ నేను నాటకాలు వేసాను, అవార్డులు కూడా చాలా తీసుకున్నాను సార్ అంటే, చూడమ్మా నిన్ను చూస్తుంటే ఒక్క మాట అంటేనే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉంది అన్నది ఇండస్ట్రీకి కాదమ్మా కావాల్సింది, తెర మీద నటించడం కాదు, జీవితంలో నటించడం నేర్చుకుంటే నువ్వు పైనకి వస్తావన్నారు. తెర మీద నటించడం కాకుండా జీవితంలో అంటే జీవితంలో ఎందుకు నటించాలి, నీకు ఇష్టం లేకుండాను ఎవరైనా ఏదైనా అంటారు, నీకు లోపల కసును తిట్టుకో, సార్ నమస్కారం సార్, సార్ అది సార్ ఇలాగ ఉండాలి. అది కాకుండా వాళ్ళకి మనము వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారని ఎవరైనా మీకు తీసుకోవచ్చు ఒక సినిమాలో, నేను కాదన్ను. కానీ నేను ఎవరికి చెప్తాను, డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో చెప్తాను.
మరి నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు తీసుకుంటారని మీరు అనుకోకండి. వాళ్ళకున్న ఛానల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఒక అమ్మాయి ఉంటుంది, బొంబాయి నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాలి, లేకపోతే ఇంకొకరికి పెట్టుకోవాలని. నేను రికమెండ్ చేసినందుకు, అంటే నేను రికమెండ్ చేస్తున్నందుకు నా మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళకున్న ఛానల్ ఏంటి, బిజినెస్ కోసం ఈ అమ్మాయి అయితే బాగుంటుంది సినిమాకి, కొత్త అమ్మాయికి పెట్టుకుంటే మనకి బిజినెస్ కాదు కాబట్టి ఈ అమ్మాయికి తీసుకుంటే మనం ఎందుకు రిస్క్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏంటి, అదే అటు వచ్చిన ఆఫర్లు రాక, నేను చెప్పిన మాటకి ఎలాగో అక్కినేని గారు చెప్పారన్నది ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనసులో ఉంటుంది. కానీ వాడేంటి, ఇన్ని కోట్లు పెట్టి నేను సినిమా తీసేటప్పుడు కొత్త అమ్మాయికి పెట్టి నేను రిస్క్ ఎందుకు చేయాలి, నేను బిజినెస్ కోసం ఈ అమ్మాయికి పెట్టుకుంటే బాగుంది, లేదు నేను చెప్పినట్టు విన్న అమ్మాయికి పెట్టుకుంటే బాగుందని వాళ్ళ థాట్స్లో కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి నేను చెప్పే కంటే డైరెక్ట్గా మీరెళ్ళి ట్రై చేస్తే కొంతమంది అయినా ఇస్తారు. ఈ రికమెండేషన్ వల్ల జరిగేది ఏంటంటే, ఇటు ఇవ్వాలో తెలీదు, అటు ఇవ్వకూడదో తెలీదు. ఇట్లాగా వాళ్ళకి ఏంటంటే మనం ఇబ్బంది పెట్టేవాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఎవరు ఏదన్నా కూడా మీకు ఇమ్మీడియట్గా ఒక మాట అంటే ఇలాగా, అంటే జనరల్గా అంటే నేను రీడ్, నా అనుభవంతో నేను రీడ్ చేసినంత వరకు ఒక మాట అంటే ముఖంలో అది మీకు అది చేంజ్ అయిపోతుంది ఎక్స్ప్రెషన్. అలా ఉండకూడదు. మీకు ఇష్టం లేనివి కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు కష్టంగా ఉన్నా కూడా ఆ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కొన్ని చేయాల్సి వస్తుంది. అలా అయితే ఉండండి. లేదు, నా బెస్ట్ సలహా ఏంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. లంగా ఓణితో వెళ్ళాను నేను అక్కడికి. అంటే ఊరు నుంచి వచ్చి 2 జైళ్ళు లంగా ఓణి, అది కథ నాది. అయితే ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహా ఏంటంటే, మా మనవరాలు ఉంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని మేము తీసాం. మాకు ఓన్ స్టూడియో ఉంది. వాళ్ళ తాతగా నాకు ఇంత అంత పేరుంది. వాళ్ళ మేనమామ కూడా ఒక టాప్ హీరో. ఇన్నుండి కూడా ఆ అమ్మాయి నెక్స్ట్ సినిమా ఎందుకు చేయలేదు, చేయకపోవడానికి కారణాలు ఏమిటి మీరు చెప్పగలరా అన్నారు. నేనేం చెప్తాను సార్, అసలు నాకేం తెలియక మీ సలహా కోసమని నేను వచ్చాను. మరి ఇన్ని స్టూడియో, అంటే మాకు స్టూడియో ఉండి, నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని అయ్యి ఉండి, వాళ్ళ మేనమామ ఒక పెద్ద, నాగార్జున గారు ఒక పెద్ద హీరో అయ్యి ఉండి, మరి ఆ అమ్మాయి సెకండ్ మా అమ్మాయే మీరే పెట్టుకోండి, మీరే బిజినెస్ చేయండి అంటే, వాళ్ళు 1-2 సినిమాలు మేము తీసుకుంటాం, లేదు నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 సినిమాలు తీస్తారు. ఆ అమ్మాయి నిలబడలేదు. తీసిన ఎందుకంటే అక్కడ గ్లామర్ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, తర్వాత చాలా ఉంటాయి. ఇవి మేము ప్రతి వాళ్ళకి కన్విన్స్ చేయలేం కదా. కాబట్టి ఆ 1-2 సినిమాలతో ఆ అమ్మాయి స్టాప్ అయిపోయిందంటే, కారణాలు ఇన్నుండి కూడా స్టాప్ అయిపోయిందంటే ఆలోచించమ్మా. అలాగే నువ్వు కూడా ఇప్పుడు నేను రికమెండ్ చేశాను అనుకో, అసలు నిన్ను పెట్టుకున్న మాట పక్కన పెడితే, ఈయన కొత్తగా ఏంటి రికమెండేషన్స్ ప్రారంభించారు, ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారికి చేసుకున్నట్టు రాధాప్రశాంత్ గారికి లైన్లో అక్కినేని గారు ఏమైనా పెడుతున్నారని ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఫ్రాంక్గా ఇలా చెప్పాడు అతను, ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేనేదున్నా సరదాగా ఇలాగ నేను మాట్లాడేస్తాను, బట్ నాకు ఆ థాట్స్ అలా ఉండవు. కానీ పీపుల్ విల్ థింకింగ్ లైక్ దట్. అంటే మనుషుల యొక్క ఆలోచన అలా ఉంటుంది. ఓకే మేడం, మొత్తం మీద మీరు అయితే చాలా కష్టపడి వచ్చారు. ఎంతో కొంత క్యారెక్టర్స్ అవంతా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఒక స్టేజ్లో మీకు రావాల్సిన క్యారెక్టర్స్ని వేరే వాళ్ళు తీసుకున్నారు, మీ క్యారెక్టర్స్ తీసేశారన్నారు. అట్లాంటి సందర్భాలు అసలు ఎందుకు వచ్చాయి, అలా ఎందుకు జరిగింది? మీరు ఇందాక కూడా ఇదే మాట అన్నారు. ఎందుకు జరిగాయి అంటే ఏం జరిగిందని నేను చెప్పాలి. వాళ్ళు చెప్పినవి విన్నారు, నేను చెప్పింది రెఫ్యూజ్ చేశాను. స్ట్రైట్గా చెప్పాలంటే అదే జరిగింది. ఎందుకు జరిగింది అంటే మనమేమి ఇక్కడ ఒక సినిమా చూపించలేం. ఎందుకు అంటే అక్కడ చాలా సో మెనీ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు వేరే వేరే ఉంటాయి. బట్ అవి వాళ్ళు చెప్పింది చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వినుండొచ్చు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు. ఇప్పుడు చెడని నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు ఈయన చెప్పారు, మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు, మీరు తెర మీద నటించడం కాదమ్మా, జీవితంలో నటిస్తేనే పైనకి వస్తారని. జీవితంలో నటించడం అంటే ఏంటి? చెడు అంటే చెడుగా వెళ్ళిపోయి పిలవంగానే వెళ్ళిపోయి అక్కడ స్టెప్పులు వేయటమో, క్లబ్బులకో పబ్బులకో వెళ్ళటం, తాగడాలు, తందనాలు ఆడటం కాదు. అవి కూడా ఉంటూ మనకి ఎబ్బెట్టిగా ఉన్నవి, మనకి ఇష్టం లేనివి. పిక్చర్ చూస్తాడు, ఎంత పెద్ద హీరోయిన్ ఇచ్చేసినా ఒక రిక్షా ఆటో వాడు, ఒక విఐపి, ఇలా అన్ని క్యాడర్ల వాళ్ళు వెళ్తారు. క్లాసెస్ కూడా ఉంటాయి. కూర్చొని దీనమ్మ ఎర్రగొట్టిందిరా సాంగ్లో అంటారు. అదే మామూలు పబ్లిక్లో ఒక ఆటో వాడి పెళ్ళం కానమని చెప్పండి, ఒక రిక్షా వాడి పెళ్ళంకి అబ్బా ఎరగొట్టేటట్టుందిరా పోరి అంటే ఎరగొడతాడు, వాడు ఎరగదొబ్బుతాడు, రోడ్డు మీద ఎరగొడతాడు. అది ఎందుకు? సినిమా ఆర్టిస్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ. అంటే వీడు తీసుకున్న 100 రూపాయల టికెట్కి, వీడు తీసుకున్న 50 రూపాయల టికెట్కి మనకి ఎలా ఫీల్ అయితే అలాగ వాడు వాగొచ్చు ఆర్టిస్ట్ కోసం.
దట్ ఈస్ కాల్డ్ ఆర్టిస్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ, ఆడికి మాట్లాడే హక్కు ఉంటుంది అట. నాకు తెలీదు ఇది పరిస్థితి. ఎందుకు అని చెప్పేసి అడిగితే కొన్ని నేను చెప్పాను. ఇప్పుడు మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఒక మాటే కావచ్చు. ఈ కడుపులు పుట్టిన పిల్లలే అమ్మ ఈ రోజుల్లో నెట్లు వద్దు, ఇవి అవి దిక్కుమాలి చూడొద్దు, చూస్తే మీ స్టడీస్ పోతాయని చెప్తే మనం చెప్పినట్టే మనం మాట ఇలా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏ ఓపెన్ చేసుకోవాలో ఇక్కడ ఇంట్లో కానీ బయట వెళ్ళి కూడా నెట్టలు నెంబడి చూస్తున్నారు. అవునా కాదా? అలాగంటే చెడిపోవడం కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్. అది చూస్తే ఏంటి అయిపోతుందో, ఏం తెలిసిపోతుందని. తెలుసుకునేవాడు ఎవడిని అవన్నీ పెట్టుకోడండి. చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు. అందుకే నాకు స్త్రీ శక్తి అవార్డు ఇచ్చారు. అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని కాలేకపోవచ్చు, కానీ ఒక ఫీల్డ్లో కాలేకపోయినా ఇంకొక ఫీల్డ్లో నేను ఒక రోజంటూ ప్రాణం అంటూ ఉండాలి, నేను అవుతానన్న నమ్మకం 100% నాకుంది. రాష్ట్రపతి అవార్డు వచ్చిందంటే స్త్రీ శక్తి. నేను ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు మాత్రమే చెప్పాను. అలాగే టాలెంట్లో మగాళ్లే కావచ్చు, ఆడవాళ్లే కావచ్చు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన లైఫ్ హిస్టరీ మరి మీరు చదువుంటారో, మీకు తెలుసో లేదో, కొంతమందికి తెలుసు. మరి ఆయన ఎంత కష్టపడి పైనకి వచ్చాడు. అలాంటివి నేను కొన్ని తీసుకుంటా. ఈరోజు నేను కష్టాల్లో ఉండొచ్చు, కానీ 15 రోజులు అమావాస్య ఉంటే 15 రోజులు వెన్నెల వస్తుంది. 30 రోజులు కూడా బ్రైట్గా ఉండదు, 30 రోజులు కూడా డార్క్గా ఉండదండి నాకు తెలిసి. సో లైఫ్ నేను అట్లాగే నేను ఏదైతే నేను ఫీల్ అవుతున్నానో అదే చెప్తున్నాను. అది నాకు తెలీదు గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే మేడం, మధ్యలో మీరు పాలిటిక్స్కి వెళ్ళారని చాలా వార్తలు వచ్చాయి. లేదు, నథింగ్. పాలిటిక్స్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు మా ఇంటికి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, లేదు వచ్చేసి మహిళా మండలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి ఏదో ఒక సందర్భంగా మీరు రావాలండి, మేము ఇలాగా ఒక జనవరి 1 అని కేక్ కట్ చేసుకోవడమో లేకపోతే ఇంకొకటో అని చెప్పేసేసి వస్తుంటారండి. వస్తే ఇంకా నేను ఏమంటే ఇంకా మాట కొట్టలేక నేను ఏమంటే నేను సోషల్ వర్కర్ని. నాకు పార్టీలతో పని లేదు, పవర్తో పని లేదు. నాకు ఎవడు చంపేస్తాడన్నా భయపడేది లేదు. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది, ఏంటి మాకంటే గొప్ప లేకపోతే ఏంటి అని చెప్పేసి అనుకున్నా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏదైతే పోగొట్టుకున్నామో అది పోగొట్టుకున్నాం, మళ్ళీ రాదు. ఏదైతే రాబెట్టుకోవాలని ఏదైతే ఒకరోజు వస్తుందని చూస్తున్నామో దాన్ని అయితే మిస్ చేసుకోను నేను. ఒకడు పొగిడేస్తే పొంగిపోయే రకం కాదు, ఒకడు తిడితే కృంగిపోయే రకం కూడా కాదు. అన్నిటికీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు నేను స్ట్రాంగ్ అయిపోయాను. నేను దేనికి బెదర్ను. పోతే పొలిటికల్ అని చెప్పేసి అన్నారు కదా, అది కాదు. ఇంకొకటి మీకు చెప్తున్నాను. అదేంటి అంటే అని కరాటీలో ఆయన ఎక్కడెక్కడో 18 గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడంటండి. అతను నల్గొండ, తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి కనుక మాది తెలంగాణ మాది ఆంధ్ర అంటున్నారు. అతను ఎక్కడ నల్గొండ అబ్బాయి, వివేక్ అని కరాటీ ట్రైనింగ్లో పేరు ఏదో యూట్యూబ్లో మీరు చూసుంటారు. జమున గారు, నేను, వంశీ రామరాజు గారు ఒక ఫంక్షన్ పెడితే ఆయనకి ఏదో సన్మానం చేస్తే మాకు చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. ఆ రోజు సి నారాయణ రెడ్డి గారు, జమునమ్మ గారు, నేను వెళ్ళాం. అక్కడ ఆ అబ్బాయి పరిచయం, కరాటీ వివేక్ అని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడికి వారం రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక బయోడేటా పట్టుకొచ్చి మేడం నేను 18 గోల్డ్ మెడల్ తీసుకున్నా. అదే మన ఇప్పుడు అశోక్ తేజ గారు ఉన్నారు కదా రైటరు, సుద్దాల అశోక్ తేజ గారికి ఏదో రిలేటివ్ అని చెప్పారు అతను. సరే రిలేటివా ఒక ఊరు వల్ల నేను అడగలేదు. మా ఇంటికి ఆ అబ్బాయి రావటం జరిగింది. మేడం నాకు తైవాన్లో పోటీలు ఇప్పుడు జరుగుతున్నాయి, స్పాన్సర్స్ ఎవ్వరూ లేరు, నేను ఇటు వచ్చేసి తెలంగాణ అని చెప్పేసి కేటీఆర్కి వెళ్ళి కలిశాను, మేము కొత్తగా పార్టీ పెట్టాము, ఇక్కడ ఫండ్స్ ఏవి లేవు బాబు, నీకు 18 గోల్డ్ మెడల్ వచ్చాయని నువ్వు వస్తే రేపు పొద్దున్న 100 గోల్డ్ మెడల్ వచ్చాయని ఇంకొకటి వస్తాడు, ఇక్కడ స్పాన్సర్ చేయడానికి కొత్తగా పార్టీ ఫామ్ చేశాం కనుక ఫండ్స్ లేవు అని చెప్పారంట. అలాగే ఇప్పుడు ఇక్కడ జగన్ గారి దగ్గరికి కూడా కలిసేదానికి వెళ్ళానండి. మరి అక్కడ కూడా ఏంటంటే 2-3 సార్లు వెళ్ళాను, కానీ మరి వాళ్ళు అంటే నేను జగన్ గారికి కలవలేదు, కానీ వెళ్తే అక్కడున్న వాళ్ళు కూడా ఇలాగే ఇప్పుడు అంటే సార్ బిజీగా ఉన్నారు ఇలాగని చెప్పారు. నేను 25,000 రూపాయలు అప్పులు చేసి ఏంటి ఈ బయోడేట్లు ఎక్కడెవరెవరికి ఇవ్వాలో అందరికి ఇచ్చాను, స్పాన్సర్ చేస్తానని, ఎవరు నాకు ఇవ్వలేదండి అని మా ఇంటికి వచ్చాడు. నేనన్నాను మరి తెలంగాణ ఆంధ్ర గవర్నమెంటే మీకు స్పాన్సర్ చేయకపోతే మరి నేను మొన్ననే కదా బాబు మీరు పరిచయం అయ్యారు, మరి నెంబర్ ఇస్తే మరి వచ్చారు. లేదు మేడం ఇలాగా 1,00,000 రూపాయలు ఎంతో కావాలి,
40,000 రూపాయలు మా ఫ్రెండ్స్ ఫండ్స్ లాగా ఒక్కొక్కరు ఇంతని నాకు ఇచ్చారు. మా అమ్మది 25,000కి గోల్డ్ ఏదో తాకట్టు పెట్టాం. ఇంకొక 40,000 నాకు ఉంటే ఈ ఫ్లైట్ టికెట్స్కి ఈ తర్వాత అక్కడ అకామిడేషన్కి నాకు అదైపోతాయి మేడం. కానీ ఎవరిస్తారు? నేనేమో ఎల్లుండి ఫ్లైట్కి వెళ్ళాలి, ఇంకా 2 డేసే టైం ఉంది. ఏం చేయాలో తెలియక మీరు సోషల్ వర్కర్ అని ఆ రోజు అంటే వాళ్ళు మౌత్లో డయాస్ మీద చదువుతుంటే విన్నాను. ఏమనుకోకండి మేడం, మీరు ఏదైనా హెల్ప్ చేయగలరని వచ్చాను అన్నాడు ఆ అబ్బాయి. ఏంటి నాకు ఈ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. నేనేమి అంటే ఇలాగ సుద్దాల అశోక్ తేజ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేను అన్నని పిలుస్తాను అతనికి. సరే పేరు చెప్పారు, ఏముంది ఎంతోమందికి అది చేశామని. నా బ్యాంక్లో అప్పుడు 50,000 40,000 ఉన్నాయండి, అంటే బ్యాలెన్స్ అకౌంట్. ఈ అబ్బాయి ఏమో ఒకటి రెడ్ మారుతి కార్లో వచ్చాడు, నా కార్లో నేను వచ్చాను. ఫిల్మ్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, అదే స్టేట్ బ్యాంక్, అదే మన స్టేట్ బ్యాంక్కి వెళ్ళాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, స్టేట్ బ్యాంక్. వెళ్ళి నేను డ్రా చేసి 30,000 రూపీస్ ఆ అబ్బాయికి ఇచ్చానండి. బాబు 10,000 రూపాయలు నాకు నిల్ అకౌంట్ కాకుండా ఉండాలి, 30,000 తీసుకో, ఇంకొక 10,000 రూపాయలు ఎలా అడ్జస్ట్ చేసుకుంటావో తెలీదు, ఆల్ ది బెస్ట్ అమ్మా. తైవాన్లో నువ్వు గెలిచినట్టయితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని నేను 30,000 రూపీస్ ఆ అబ్బాయికి. తెలంగాణ ఆంధ్ర, నేను వచ్చింది ఒరిస్సా అండి, నేను పుట్టింది ఒరిస్సా. బార్డర్ శ్రీకాకుళం బార్డర్, అంటే ఒక నది ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ అవతల ఆంధ్ర, బ్రిడ్జ్ అవతల ఒరిస్సా. మరి నాకు ఈ ప్రాంతీయ భావాలు ఏమి లేవండి. ఇప్పుడు అనుకుంటున్నాం మాది ఈ ఏరియా, నువ్వు అక్కడ ఉండాలి, నేను ఇక్కడ, ఇది కాదండి. మహాత్మా గాంధీది ఏ ఏరియా అండి? గుజరాత్. మరి ఆయన స్వతంత్రం తీసుకొచ్చి నా ఏరియానే డెవలప్ చేసుకోవాలని అని అనుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? ఈ స్టేట్ ఎవరో స్టేట్కి లీడర్ ఎవడో ఎవరికైనా తెలిసేదా? అయితే వస్తే ఇచ్చానండి. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చిన తర్వాతని వీళ్ళందరినీ మా ఏరియా నుంచి తైవాన్లో 2nd ప్లేస్ వచ్చిందని ఈ గవర్నమెంట్ అంతా ఆ అబ్బాయికి శారదీసి ఆ తర్వాత స్పాన్సర్స్ చేసి ఆ తర్వాత మా ఏరియా నుంచి ఒక స్పోర్ట్స్ మెన్ తయారయ్యాడని అప్పుడు గుర్తించారండి. మరి ఈయన తైవాన్ వెళ్ళేటప్పుడు ఇదే తెలంగాణ ఉంది, అదే ఆంధ్ర ఉంది. మరి నేను తిరిగానే 25,000 రూపాయలు అప్పులు చేసుకుని ఈ అబ్బాయి నాతో చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చిన తర్వాత అడ్రస్లు లేవు. అక్కని మీకు పిలవచ్చా మేడం? మేడం అన్న తర్వాత నాకు ఒక సిస్టర్ ఉంది, మీకు అక్కని పిలవచ్చు అంటే, బాబు నువ్వు అమ్మని పిలుచుకో, అక్కని పిలుచుకో, ఫస్ట్ అయితే సక్సెస్ అయ్యావు కదా అన్న. ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు, మర్చిపోయారు. గుర్తు పెట్టుకోవాలని ఎవడు ఏది చెయ్యొద్దండి. మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే చేస్తామో ఆ రోజు మనం డౌన్ అయిపోతాం. అయితే ఇలాగ ఇప్పుడు ఏంటి అంటే మనకు కష్టాలు వస్తే మన ఏరియా మనం కనిపించకూడదు, వీళ్ళే ఉండాలి, ఇక్కడే ఉండాలి అంటున్నారు. మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నాను. మా పక్కింటి వాడు అక్కడ ఉన్నాడు. మేము 2005లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. 6 ఫ్లాట్స్ ఉంటాయి నేనున్న ఫ్లాట్స్లో. వాడివి 2, వాడి అక్క చెల్లెలది 1, వాడి పిన్నిది 1, 4 ఫ్లాట్లు వాడివి. ఎందుకంటే ల్యాండ్ డెవలప్కి ఇచ్చింది వాడు, బిల్డర్వి 3, ఇడు 3, మేము 1 కొనుక్కున్నాం. నాది 1 ఉందని వాడు వచ్చేసి మిగతా 2 ఫ్లాట్లు సినిమా ఆఫీసులకి ఇచ్చుకొని రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మాయిలకి తార్చుకుంటూ ఇలా బిజినెస్ చేస్తుంటే నేను 2015లో కంప్లైంట్ ఇస్తే రైడింగ్లో కూడా పోలీసులు అమ్మాయికి పట్టుకున్నారండి. పట్టుకుంటే వాడు నా మీద కసితో నా ఇంటి ముందు కెమెరా పెట్టి 2 ఏళ్ళుగా ఆపరేట్ చేస్తున్నాడండి. పక్కింటి నుంచి నా మూమెంట్స్ గమనిస్తున్నాడు. మరి ఒక్క తెలంగాణ అదేమంటే నేను తెలంగాణ అంటున్నాడు, నువ్వేం పీక్కుంటావో పీక్కో అంటున్నాడు. ఈ విషయంలో పోలీసుకి బంజారాహిల్స్ పిఎస్లో ప్రతి వాళ్ళకి తెలుసు వాడు చేస్తున్నది అమ్మాయిల బిజినెస్. వాడు అక్కడ ప్యాకెట్ ఆడటానికి 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, ఒక్కొక్కసారి 50 మెంబర్స్ మందు కొట్టడానికి వస్తారు. ఇవన్నీ ఎవిడెన్స్ వాళ్ళకి తెలుసండి. నేను కంప్లైంట్ ఇస్తే రైడింగ్లో పట్టుకున్న ప్రూఫ్ కూడా ఉందండి. ఈరోజు నేను బయటకు వస్తే వాళ్ళు మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు తెలుసా? అంత రిస్క్లో నేను ఉన్నాను. ఒక్క ఛానల్ వాళ్ళు రాలేదు. మన ఫేస్బుక్లో కూడా పెట్టా, నా ఇంటి ముందు కెమెరాలు ఫస్ట్ ఫ్లోర్లో లేవు, సెకండ్ ఫ్లోర్లో లేవు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో లేవు. కెమెరాలు ఉంటే 3 ఫ్లోర్లో ఉండాలి కదా. మరి నా ఫ్లోర్ మీదే, నా ఫ్లోర్ ముందు పెట్టి వాడు ఎందుకు ఆపరేట్ చేస్తున్నాడు? అదేమంటే నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఇన్ని సమస్యల్లో నేను ఉన్నానండి. అయినా నేను భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదో తెలుసా? పాపం పిడుగు ధర్మం గొడుగు. మా అమ్మ మాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కష్టాలు వచ్చినట్టే బాల్ మనం వాళ్ళకి ఇలా వేస్తామండి. అది రివర్స్లో ఎక్కడికి వస్తుంది? మళ్ళీ రివర్స్ వస్తుంది కదా. సో నేను ఇన్ని సమస్యలున్నా, ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఇంకొక నా ఇంటి ఫ్లాట్ ముందు కొనుక్కున్నాడండి. ఆయన 2 సినిమాలు ఏవో తీశారు, మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయితో ఒకటి, ఇప్పుడు ఏదో ఒకటి తీస్తున్నారు. నాకు సినిమా పేర్లు కూడా తెలియవండి. అంతకుముందు ఉండే
ఆయన ఏదో ఒక సినిమా తీసేదో అయ్యిందని అమ్మేశారు. అది ఫ్లాప్ అయిందో హిట్ అయిందో నాకు తెలియదు. నేను ఈ సినిమాలు కూడా ఈ కొత్త సినిమాలు చూడను కాబట్టి. ఆయన ఉండేటప్పుడు ఈ కెమెరా పెట్టారండి. ఆయన అమ్మేసిన తర్వాత కూడా అదే కెమెరా ఉంది. అదేమంటే ఆడు కెమెరా పెట్టిన తర్వాత నేను కుక్కను తెచ్చుకున్నా. ఎందుకంటే వాడు నా మూమెంట్స్ గమనిస్తున్నాడు. కెమెరా తీయమంటే నేను తీయని దిక్కుందా చెప్పుకో అంటున్నాడు, లేదంటే అంటున్నాడు. ఏమండి వాళ్ళు వేరే ఆడవాళ్ళు వంగుంటే కూర్చుంటే వెళ్తుంటే వస్తుంటే అబ్జర్వ్ చేయాలని రూలేనా? ఏమైనా రూల్ ఉందా? లేకపోతే ఏ భారత రాజ్యాంగంలోనైనా రాసుందండి? ఏం పద్ధతులండి? ఏం జరుగుతుందండి అసలు సమాజంలో? ఇది ఫేస్బుక్లో పెడితే ఒక్క ఛానల్ వాళ్ళు ఒట్టప్పుడైతే ఛానల్లో వస్తారు. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పిలవకుండానే వాళ్ళకి న్యూస్ కావాలి 24 hours కాబట్టి వచ్చేసి చూపిస్తారు. మరి ఇలాంటి ఇంత రిస్క్లో ఉన్నాను నేను ఫేస్బుక్లో పెడితే ఒక్క ఛానల్ వాళ్ళు రాలేదండి. లక్కీగా నిన్న మీరు కాల్ చేస్తే నేను ఈరోజు వచ్చాను. నేను ఇదేనే మీరు అడగకుండా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్న మునిగేవాడికి చలి ఉండదు, పూర్తిగా దిగేవాడికి అది డూ ఆర్ డై, చంపడమా చావడమా. ఎందుకు అంటే తప్పు చెయ్యొద్దు, తప్పు చేస్తే కామన్ సెన్స్ ఉంటే సారీ అంటాం, ఇట్స్ ఓకే సారీ అని చెప్పేసి అంటే ఇట్స్ ఓకే బాబు అంటాం. నా కారుకి ఒకడు సాఫ్ట్వేర్ వాడు టీఆర్ఎస్ ఆఫీస్ ముందే కొట్టాడు. ఇది కూడా 1.5 year 2 years అవుతుంది. కొట్టిన తర్వాతని ఆడు చెవుట్లో అది పెట్టుకొని ర్యాష్ డ్రైవింగ్తో కారు కొట్టాడు. ఎఫ్ఐన్ కంపెనీ అంట, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 ఏదోనంట. బై అతను కొట్టినవాడు XYZ, వాడి పేరు ఏదో కంప్లైంట్లో ఉంది బైక్ నెంబర్లతో సహా. నా చెయ్యి పట్టుకున్నాడు. అక్కడ బండి ఆపండి. ఇలా పట్టుకుంటే నా దగ్గర ఒక పిఏ ఉండేవాడు, వాడు వీడియో తీశాడు ఫోన్తో. చెయ్యి పట్టుకొని పీకుతావు అంటే ఆడ వెనకాల ఇంకొక 8 మంది వచ్చి అటాక్ చేశారు. ఇదే టీషర్ట్లు అంటే చూడు కంపెనీ వేసుకుంటారు. ఏ కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీ టీషర్ట్స్ ఉంటాయి. అంటే వాడు ఆఫీస్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈడేంటంటే ర్యాష్గా వెళ్ళి కొట్టాడు. కొడితే నేను ఆపాను. అక్కడ ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే రెడ్ లైట్ వేశారు కనుక. ఇడు కొట్టి ఏం పీక్కుంటా అంటే పీక్కోవడం కాదు బాబు, అక్కడ ఉండు, నువ్వెవడు ఏం కథ కొట్టిన వాళ్ళ మాట్లాడడం కరెక్ట్ అంటే 2-3 ఫ్యామిలీస్ చూశారు. ఉన్న కార్లన్నీ వెళ్ళిపోయి అందరూ ఉండరు కదా గొడవ అయితే. వీడియో తీశాను. నా చెయ్యి పట్టుకున్నాడు. ఏం పీకుతావో పీక్కోవద్దు, వెయ్యండి తీయండి, మరి నువ్వు ఎవరికి ఏ ఛానల్ వాడికి పిలుస్తావో పిలుచుకో అంటే నేను 100కి డైల్ చేశాను. 100 వాళ్ళు అదే బంజారాహిల్స్ పిఎస్కి చెప్తే అక్కడ నుంచి కానిస్టేబుల్ 2 వచ్చారు. ఎవిడెన్స్తో సహా నేను బంజారాహిల్స్ పిఎస్లో సబ్మిట్ చేశానండి ఎస్ఐకి. సార్ నా కారు ఇలా కొట్టారు, ఇదిగోండి వీడియో. కొట్టి పట్టుకొని ఏం పీకుతావో పీక్కోండి, ఏ ఛానల్ వాడికి పిలుస్తావో పిలుచుకో, ఏంటే అది ఇదని చెప్పేసి పిచ్చిగా వాగాడు. నేను సీడీతో సహా తీసుకెళ్ళి ఇచ్చానండి. అడ్రస్లే వాడికి పిలిపించారు, ఆడొచ్చాడు, నేను వెళ్ళాను. చేతులు పట్టు అన్నారు, ఇలా ఎవరు 2 వాయించారు. సారీ చెప్పు మేడంకి అన్నారు. ఏమండి సారీ చెప్తే నేను క్షమిస్తా. మా తమ్ముడు మా అన్నైనా నేనైనా ఇలాంటి తప్పులు జరగవచ్చు, కావాలని ఎవడు కొట్టడు. ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంది కదా, ఏం పీకుతావు ఏం మాట్లాడండి ఇవి. మీ తమ్ముడైతే మీరు ఏం చేస్తారు, మీ సోషల్ వర్కర్ కదా. మా తమ్ముడైతే నరికి ముక్కలు చేస్తా. ఎందుకంటే ఒక అక్కకి ఏం పీకుతావు అనేవాడు తమ్ముడు కాడు. అలాంటి వాడు తోడ పుట్టినా అడున్నా లేకపోయినా ఒకటే అనుకునే మనస్తత్వం నాది. ఏం అనేది అది మీరు వీడియోలో చూడండి, వాయిస్ రికార్డ్ వినండి. ఇంత ఎవిడెన్స్ ఉన్నది ఇస్తే ఇప్పుడు కూడా నా కారుకి లొత్తలు తీర్చుకోలేదండి. డబ్బులు లేక కాదు. ఎప్పుడైనా నేను ఒకడికి ఏమి ఇచ్చాను, వాడు ఏం చేశాడు గుర్తుగా నేను ఉంచున్నాను. ఆ లొత్తలు ఆ డెంటింగ్స్ ఏమి అది యాజ్ టీజ్గా నేను నా కారుకు ఉంచున్నాను. ఇన్సూరెన్స్ చేసినా కూడా లొత్తలు వాళ్ళు ఆ డెంటింగ్ ఏవైతే ఉన్నావో అవే ఫోటోలు తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అది చేసుకున్నారు ఫొటోస్. ఓకే మేడం, అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకే ఎందుకు వస్తున్నాయి? అసలు మీ ఇంటి ముందు కెమెరా పెట్టి తీయాల్సిన అవసరం ఏంటి? అసలు స్టేషన్కి వెళ్ళినా పట్టించుకోకపోకుండా ఉండడం నా ఒక్కదానికి వస్తున్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కనుక మీకు నా ఒక్కదానికి వస్తున్నాయని తెలుసు. చెప్పని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు, మీ వరకు అప్రోచ్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరనుకుంటున్నారా మీరు? ఉన్నట్టు నేను ప్రూవ్ చేస్తాను. నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు కోర్టుల్లో స్టేషన్లో కూడా జడ్జీలకు కొనేసి, పోలీసుకు కొనేసి, న్యాయాన్ని కొనేసి, మాకు సాక్ష్యం ఉన్నా కూడా ఇలా జరగటం లేదు, సాక్ష్యం ఉన్నా కూడా ఇంటికి వచ్చి మీ పిల్లలకి కిడ్నాప్ చేస్తాం, మీకు వచ్చేసేమో మీ పిల్లలకి కాలేజీలో ఎలా చేస్తామని చెప్పేసి అంటున్నారు. మేము ఎలా బ్రతకాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదని నా ఇంటి ముందుకు కూడా వచ్చి చెప్తున్నారు. మరి దీనికి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. మీరేమంటారు చెప్పండి? మీకు ఇంత ఎవిడెన్స్ ఉన్నా, మీరు ఇంత బాగా మాట్లాడినా కానీ మీకు అసలు ఏం న్యాయం జరగదు. ఎందుకు ఇంకా ఇంత పోరాటం చేస్తున్నారు? చెయ్యాలి. ఓకే మేడం, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ సోషల్ వర్కేనండి. ఇంకేమి చేయగలను అన్నది చెయ్యాలని చాలా ఉన్నాయి. బట్ నేను నా మైండ్ సెట్, నా మనస్తత్వానికి బట్టి
నాతో అయ్యే హెల్ప్ సోషల్ వర్క్ ఒకటే అంటే చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు నా మెయిన్ కాన్సెప్ట్ అది. నేను పోయే ముందు 1-2 స్టేట్లలో కాదు, ఆల్ ఇండియాలో కొంతమందికైనా నేనంటూ ఎవరు అన్నది కొంతమంది గుర్తు చేసుకోవాలంటే నేను హార్డ్ వర్క్ చేయాలి. అది మాత్రమే ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాను. ఓకే మేడం, మళ్ళీ ఇంకా యాక్టింగ్ వైపు రావాలని ఏమన్నా ఉందండి, చాలా ఉంది. ఉండకుండా ఎలా ఉంటుందండి ఆర్టిస్ట్కి? నాకు అవకాశం లేదు కనుక, నా మైండ్ సెట్ మనస్తత్వం ఇది కనుక. ఇప్పుడు మంచివాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే ఇన్ దట్ సెన్స్ ఇప్పుడు మన ఎవరంటారు, ఇప్పుడు మన ఓనర్ తను ప్రమీల గారు కాంటాక్ట్ చేశారు. సినిమా ఫీల్డ్లో కూడా నేను స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని, నాకు యాక్ట్ చేయాలని నేను పోయేంత వరకు కూడా అవకాశం ఎవరైనా ఇస్తే రెమ్యూనరేషన్ కొంచెం ఎక్కువ తక్కువైనా మేము ఇచ్చుకోలేనన్నా పర్వాలేదండి. కానీ ఒక మంచి క్యారెక్టర్ పడిందంటే నేను ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను అని చెప్పుకోవటానికి కనీసం తృప్తి ఉంటుందండి. అది నేను పోయేంత వరకు ఆర్టిస్ట్గా నాకు ఉంటుంది. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు నాకు అవకాశం ఇస్తారు? అలాంటి అవకాశము ఇచ్చేవాళ్ళు ఉంటే మాత్రం నేను వాళ్ళకి శతకోటి నమస్కారాలు నేను చేస్తానండి. నాకు ఒక మంచి క్యారెక్టర్గా నా ఆఫర్ చేస్తే. ఎందుకు అంటే నేను స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని కనుక నేను పోయేంత వరకు కూడా నా గుండెల్లో నేను ఆర్టిస్ట్ని, నాకు అవకాశం రావాలనే ఉంటుందండి. బట్ ఓకే మేడం, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. నా ఫ్యామిలీ డీటెయిల్స్, నాకు 2 పిల్లలండి, పాప బాబు. పాప 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అది చేస్తూ జాయిన్ అయింది. బాబు 6th. అండ్ హ్యాపీ ఫ్యామిలీ, నో ప్రాబ్లం. ఓకే మేడం, ఇప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్. మీరు మీకు ఎలాగో అవకాశాలు రావట్లేదు, వస్తే ఖచ్చితంగా చేస్తానని అంటున్నారు కదా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. మీ పిల్లల్ని కూడా ఏమన్నా ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? నో వే. ఈ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకుందండి, నేను ఆర్టిస్ట్ నాకుందని ఎందుకు చెప్పానంటే నేను గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఎంటర్ అయ్యాను ఆల్రెడీ. ఇప్పుడు నాకు అవకాశాలు రాకపోవడం అన్నది అది నా బ్యాడ్ లక్ కావచ్చు, గుడ్ లక్ కావచ్చు, లేకపోతే ఏమైనా అయ్యుండొచ్చు. దానికి రెస్పాన్సిబిలిటీ ఇంకొకళ్ళని కూడా చెప్పను, నేనని కూడా డిక్లేర్ చేయను. అంటే ఏమో నేను పోయేలోపు నాకు ఎవరైనా అవకాశం అంటే రేపే రావచ్చు, 4 ఏళ్ళ తర్వాత రావచ్చు, 1 సంవత్సరం తర్వాత రావచ్చు. నేను వెయిట్ చేస్తాను. నేను వాళ్ళ ఆర్టిస్ట్ కాదు, వాళ్ళు పుట్టింది ఆ ఆర్టిస్ట్కి పుట్టొచ్చు, బట్ వాళ్ళ డాడీ పొలిటీషియన్, బిజినెస్. సో కాబట్టి అక్కడ నా మాట నేను చెప్పింది చెయ్యాలని లేదు, ఇలా ఎంటర్ అవ్వాలని మా హస్బెండ్కి లేదు. దట్టు ఆ పిల్లలకు కూడా అంటే ఐ మీన్ ప్రస్తుతానికి వాళ్ళు IPS IAS అలా చదువుకొని అలా అయితే మంచిది అఫీషియల్గా అన్నట్టు మా హస్బెండ్ థాట్ అలా ఉంది. నేను ఆర్టిస్ట్గా మరి మీరెందుకు అవకాశం అంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చింది స్టేజ్ నుంచి కదా, మరి నేను ఆల్రెడీ నేను ఎంటర్ అయ్యా ఆర్టిస్ట్గా. ఇప్పుడు కేఆర్ విజయ గారు ఉన్నారు, ఆవిడికి ఎన్ని 100 కోట్లు ఉన్నాయండి. మూనార్ వెళ్ళినా KRV గార్డెన్స్ టీ ప్లాంట్స్, ఊటీ వెళ్ళినా మూనార్, ఎక్కడికి వెళ్ళండి కొడైకెనాల్ KRV గార్డెన్స్. నాకు పోలీస్ ఎస్కార్ట్ మా హస్బెండ్కి ఎక్కడ త్రివేంద్రంలో కమిషనర్ గారు ఫ్రెండ్ అండి, AV జార్జ్ గారు అండి. అండ్ విమలాదిత్య అని ఆయన కూడా అక్కడ SP అంటే ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళారు. వీళ్ళందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి ఏ ప్లేసెస్ కేరళలో ఉన్నాయని చూపించేదానికి ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తే ఈ KRV గార్డెన్స్ ఏంటి, ఇవన్నీ KRV అంటే ఏంటని నేను ఆ పోలీస్కి అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు, KRV గార్డెన్స్ అంటే టీ ప్లాంట్స్ కొన్ని వేల ఎకరాలు ఉన్నాయండి. విజయమ్మ గారివి, అదే విజయమ్మ అంటే KR విజయ గారివి అని. ఆవిడకి ఫుడ్ లేక యాక్ట్ చేస్తున్నారా అండి, జాబ్ సాటిస్ఫాక్షన్. ఆవిడ చిన్న క్యారెక్టర్ చేసినా, అమ్మవారు చేసినా, అమ్మమ్మ చేసినా, అమ్మ చేసినా ఆర్టిస్ట్గా నేను ఉన్నంతకాలం ఏదో చెయ్యాలని, డబ్బుల కోసం కాదండి. అలాగైతే కొన్ని 100 కోట్లు ఆవిడకు ఉన్నాయి, ఆవిడ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు సీరియల్లో కూడా యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారు? ఆయనకి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు ఉన్న పేరు చాలు. మొత్తం వరల్డ్లోనే ఆయన అంటే ఎవరో తెలుసు, NTR గారు ఎవరంటే తెలుసు. ఇలాగ కొంతమంది హీరోలు ఎవరన్నది వరల్డ్లో తెలుసు. బట్ వాళ్ళు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? ఎర్నింగ్ అన్నది పక్కన పెడితే జాబ్ సాటిస్ఫాక్షన్ అండి.
యాక్టర్ అన్నాక ఇంకా Yes. వాళ్ళే ఉన్నన్ని రోజులు యాక్టింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ట్రైన్లో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళండి, ఆర్టిస్ట్ అంటే ఎంతోమంది ఆటోగ్రాఫ్స్ కోసం వస్తారు. అదే టాటా బిర్లా ఎవరైనా వచ్చారనుకో, అఫీషియల్గా బిజినెస్ కోసం వాళ్ళు తెలిసి ఉండొచ్చు, బట్ ఆటోగ్రాఫ్లు అని చెప్పేసి ఇంతమంది రారు కదండి. మరి ఆర్టిస్ట్కి ఇంతకంటే ఏం కావాలండి? జాబ్ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఆర్టిస్ట్గా నేను పోయేంత వరకు నాకు ఎవరైనా అవకాశం ఇస్తే, నాకు తీరని కోరిక ఏంటంటే ఆర్టిస్ట్గా నేను మంచి క్యారెక్టర్లు చేయలేకపోయానన్న ఒకటి నాకు ఉందండి లోపం. అంటే నాకు అదొక వెళ్తుంది. కాబట్టి ఎవరైనా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే, నేను పనికొస్తాను ఈ క్యారెక్టర్కి, చేయగలదని ఆవిడ అనుకుంటే, అంటే అవతల వాళ్ళు ఈ క్యారెక్టర్కి వీడి జస్టిస్ చేయగలదు అంటే సరిపోతుంది, ఒక మదర్ కావచ్చు, ఒక పిన్ని కావచ్చు, వదిని కావచ్చు, ఏమైనా కావచ్చు అని అనుకుంటే నేనైతే చేస్తానండి, చేయడానికి ఇప్పుడు కూడా రెడీ. బట్ నా పిల్లలకి మాత్రం ఆ వేకి తీసుకొచ్చే థాట్ లేదు మా ఇంట్లో. అంటే లేదు, అంటే లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది ఎవరము చెప్పలేము. మనం చాలా అనుకుంటాం, అనుకున్నవన్నీ అవ్వాలన్న రూల్ ఏం లేదు. అట్ ప్రజెంట్ నా థాట్ కానీ మా హస్బెండ్ కానీ ఆ పిల్లలకి అలా ప్రిపేర్ చేసి మేము పెంచలేదు. వాళ్ళేదో అఫీషియల్గా చదివించుకోవాలి, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ అట్లా కానీ అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇది చూసిన తర్వాత నిజంగా మీరే ఇంత ఓపెన్గా చెప్పారు, నేను ఇంకా రెడీగా ఉన్నాను యాక్ట్ చేయడానికి, రెమ్యునరేషన్ కూడా నేను అసలు పట్టించుకోను. అవునండి, అవునండి. నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మాతో కలిసి చాలా విషయాలు మాట్లాడారు, మనస్ఫూర్తిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. Hi and hello to everybody. I am Indu Anand, a Telugu actress, and I would like all of you to subscribe to the Telugu popular channel of YouTube. Please do subscribe.